హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫ్రాన్స్ వేపుడు రెసిపీ చూపిస్తున్నానండి. ఏంటి కార్తీక మాసంలో నాన్ వెజ్ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? కార్తీక మాసంలో నాన్ వెజ్ తినని వాళ్ళు 60% ఉంటే, తినే వాళ్ళు ఒక 40% వరకు ఉండొచ్చండి. వాళ్ళ కోసం ఈ రెసిపీ అనుకోవచ్చు. అండ్ ఈ వీడియో అయితే మొత్తం చూసి నా పాత వీడియోస్‌కి ఈ వీడియోలో ఏదైనా డిఫరెన్స్ ఉందా చూడండి. ఏ డిఫరెన్స్ ఉందో కరెక్ట్‌గా కనిపెట్టి నాకు కామెంట్ చేసిన వాళ్ళకి, ఫస్ట్ కామెంట్ చేసిన వాళ్ళకైతే నేను ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇద్దాం అనుకుంటున్నానండి. అయితే ఇది గిఫ్ట్ ఒక్కరికే ఇస్తాను. నాకు ఫస్ట్ ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకు మాత్రమే ఒక గిఫ్ట్ అయితే ఉంటుంది. అది కంపల్సరీగా మీకు యూజ్ అయ్యే గిఫ్ట్ అయితే పంపిస్తాను. ఇప్పుడు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. ఇది 1 కేజీ ఫ్రాన్స్ అండి. వీటినైతే మంచిగా శుభ్రంగా క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాము. ఇప్పుడు వీటిని మనం మ్యారినేట్ చేసి పెట్టుకుందాము. దీనిలోకి నేను ఇలా చిన్న స్పూన్‌తో 2 స్పూన్ల సాల్ట్‌ని వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ పసుపును వేసుకున్నాను. అలాగే ఒక ఫుల్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకున్నాను. అలాగే కారం పెద్ద స్పూన్‌తో 2 స్పూన్ల కారాన్ని వేసుకున్నాను. 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఇప్పుడు మనం బైండింగ్ కోసం కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఈ స్పూన్‌తో నేను 4 స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకున్నాను. ఇలా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఫ్రాన్స్‌నైతే మంచిగా మ్యారినేట్ అయితే చేసుకొని పెట్టుకోవాలి. కార్న్ ఫ్లోర్ కూడా ఇవన్నీ వేసుకొని ఇలా ఫ్రాన్స్‌కి అన్నీ పట్టేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. మీకు ఇంకా కొంచెం ఫ్రాన్స్‌లో నుంచి వాటర్‌గా ఉంది అనిపిస్తే ఇంకొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకొని కలుపుకోండి. అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 స్పూన్ల వరకి ఆయిల్‌ని వేసుకొని మళ్ళీ కలుపుకుంటే ఈ ఆయిల్ వేయడం వల్ల ఈ ఉప్పు, కారాలు అన్నీ కొంచెం ఫ్రాన్స్‌కి మంచిగా పడతాయి. ఆయిల్ కూడా వేసుకొని ఇలా మంచిగా కలుపుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకుందాము. అప్పుడు మనకిది వేపుడు కాబట్టి ఉప్పు, కారాలు మంచిగా పట్టాలి. సో, 1 అవర్ అయినా పక్కన పెట్టేసుకోవాలి. 1 అవర్ తర్వాత ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకోవడానికి కడాయిలోకి ఆయిల్‌ని వేసుకోవాలి. అయితే నేను ఇది డీప్ ఫ్రై చేయట్లేదండి. షాలో ఫ్రై కోసం 5 స్పూన్స్ వరకి ఆయిల్‌ని వేసుకున్నాను. ఆయిల్‌ని వేసుకొని ఇలా కడాయిలో ఒక్కొక్కటి పక్క పక్కన ఇలా ఫ్రాన్స్ ముక్కలన్నింటిని పెట్టేసుకోండి. ఒకదాని పైన ఒకటి కాకుండా ఇలా పట్టినన్ని పక్క పక్కనే పెట్టుకొని వెంటనే కలపకుండా ఒక వైపున మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాతనే ఇలా రెండో వైపున కూడా టర్న్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇది ఫిష్‌తో కంపేర్ చేసుకుంటే ఫ్రాన్స్ కొంచెం గట్టిగా ఉంటాయి. ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఓపికతో రెండు వైపులా మళ్ళీ మళ్ళీ టర్న్ చేసుకుంటూ అవి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అవ్వగానే వాటిని పక్కకు తీసుకొని మళ్ళీ మిగిలిన ఫ్రాన్స్‌ని కూడా అలాగే ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఫ్రాన్స్‌ని మళ్ళీ కడాయిలోకి వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని మళ్ళీ ఇలా ఎక్కువగా కరివేపాకు, కొత్తిమీర వేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టి ఒక 5-10 మినిట్స్ అయినా ఇలా మంచిగా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకుంటే ఇలా రెండోసారి కూడా ఫ్రై చేయడం వల్ల ఫ్రాన్స్ వేపుడు మంచి టేస్ట్ ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఫ్రాన్స్ నచ్చని నాకే ఈ ఫ్రాన్స్ చాలా నచ్చాయి. అంత టేస్టీగా ఉన్నాయి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. అలాగే వీడియో మొత్తం చూసి నా లాస్ట్ వీడియోస్‌కి ఈ వీడియోలో ఏం చేంజ్ ఉందో, ఏం డిఫరెన్స్ ఉందో కామెంట్ చేయండి. కామెంట్ చేసిన వాళ్ళకి గిఫ్ట్ తప్పకుండా ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.